వారం రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చెరువులు కావచ్చు, దాంతోపాటుగా డ్యామ్స్ కావచ్చు, దీంతో పాటుగా కుంటలు కావచ్చు, నిండు కుండల మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం. హుస్సేన్ సాగర్ వద్ద కూడా చూస్తే మాత్రం ఇప్పటికే FTLకి నీటి సామర్థ్యం చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా వరద తాకిడికి నిండు కుండలాగా హుస్సేన్ సాగర్ మారిందని చెప్పాలి. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కు వరద పోటెత్తుతుంది. బంజారా, పికెట్, కుకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూస్తే మాత్రం ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకుందని చెప్పాలి. ఫుల్ ట్యాంక్ లెవెల్ చూస్తే మాత్రం 513.41 మీటర్లుగా చెప్పాలి. హుస్సేన్ సాగర్ FTL లెవెల్ని దాటకుండా వాటర్ లెవెల్ను మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే అధికారులు. దాంతోపాటుగా ప్రస్తుతం హుస్సేన్ సాగర్కి 1080 క్యూసెక్ల ఇన్ఫ్లో కాగా 790 క్యూసెక్ల అవుట్ఫ్లో విడుదల చేసినటువంటి అధికారులు అని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూస్తే మాత్రం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నటువంటి తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ వస్తున్నటువంటి ఇన్ఫ్లో సంబంధించి చూస్తే మాత్రం 1080 కాగా అవుట్ఫ్లోని కూడా ఎప్పటికప్పుడు తూముల ద్వారా బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మూసిలోకి నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హుస్సేన్ సాగర్ సంబంధించి చూస్తే మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. నీటి లెవెల్ని ఏదైతే వాటర్ లెవెల్ని పెరగకుండా ఉండేటందుకు కూడా ఎప్పటికప్పుడు అవుట్ఫ్లో ద్వారా వాటర్ని బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు భారీగా ఉండనటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ని కూడా జారీ చేయడం జరిగింది. 3 రోజుల పాటు అలర్ట్గా ఉండాలని కూడా ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇప్పటికే IMD కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలి, రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండాలి, వారికి ఏమైనా అత్యవసర అవసరాలు ఏమైనా ఉంటే కనుక వారికి అందుబాటులో ఉండి వారికి సేవలు అందించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కావచ్చు, క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి అధికారులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా చేసిందని కూడా చెప్పవచ్చు. ప్రజెంట్ హుస్సేన్ సాగర్ నీటి లెవెల్ని ఎప్పటికప్పుడు పెరగకుండా ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్ వాటర్ లెవెల్ని కూడా అటు GHMC కావచ్చు అధికారులు కూడా మానిటర్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు భారీగా ఉండనటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.